హలో హాయ్ ఫ్రెండ్స్, మెన్సురేషన్స్లో మనకి ఆల్రెడీ క్యూబ్ టాపిక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు క్యూబాయిడ్ టాపిక్. ఈ క్యూబాయిడ్ మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడు ఓల్డ్ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు అన్నీ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ విషయానికి వస్తే బేసిక్గా క్యూబాయిడ్ ఏ విధంగా ఉంటుంది, దాంట్లో వచ్చేటువంటి ఫార్ములాస్ అంటే ఈ ప్రాబ్లమ్స్కి యూజ్ అయ్యేటువంటి ఫార్ములాస్ అయ్యో వాటిని డిస్కషన్ చేద్దాం. దాంట్లో విషయానికి వస్తే ఫస్ట్ క్యూబాయిడ్ మ్యాప్ విషయానికి వస్తే ఇమేజ్ ఈ విధంగా ఉంటుంది. క్యూబాయిడ్ దిస్ ఈజ్ క్యూబాయిడ్ అనమాట. క్యూబాయిడ్ ఈ విధంగా ఉన్నట్లయితే దీంట్లో విషయానికి వస్తే మనకి ఏమేమి ఉంటాయంటే లెంత్ ఉంటుంది, బ్రెడ్త్, ఇది హైట్. నెక్స్ట్ విషయానికి వస్తే ఇది లెంత్ తీసుకుంటే ఇది బ్రెడ్త్గా తీసుకోవాలి. లెంత్, బ్రెడ్త్, హైట్ ఇవి మూడు తీసుకున్నట్లయితే వీటిని బేస్ చేసుకొని దీని మీద ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ విషయానికి వస్తే వాల్యూమ్ కనుక్కోమంటాడు. వాల్యూమ్ ఈక్వల్ టు మనకి ఎల్బిహెచ్ అనమాట. నెక్స్ట్ కర్వ్ సర్ఫేస్ ఏరియా విషయానికి వస్తే దీని విషయానికి వస్తే 2 × L + B × H అనమాట. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా విషయానికి వస్తే 2 × LB + BH + LH అనమాట. దెన్ అగైన్ మనకి ఇలా డైగోనల్ అడుగుతాడు. డైగోనల్ D = √L² + B² + H² అనమాట. ఇవి మనకి మేజర్గా ఈ క్యూబాయిడ్లో ఉన్నటువంటి ఫార్ములాస్ విషయానికి వస్తే ఇవి. వి విషయానికి వస్తే వాల్యూమ్, LBH కర్వ్ సర్ఫేస్ ఏరియా ప్రక్కతల వైశాల్యం విషయానికి వస్తే 2 × L + B × H. టోటల్ సర్ఫేస్ ఏరియా విషయానికి వస్తే 2 × LB + BH + HL. అండ్ అగైన్ డి మీన్స్ డైగోనల్. కర్ణము విషయానికి వస్తే √L² + B² + H² అనమాట. దీన్ని బేస్ చేసుకొని మనకి ఈ టాపిక్ మొత్తం అనేది ఈ ఫార్ములాస్ మీదే బేస్ అయి ఉంటాయి. అంటే ఈ ఫార్ములాస్ వస్తే ఈ క్యూబాయిడ్ మీద వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. దాంట్లో విషయానికి వస్తే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్స్ ఆల్రెడీ మనకి ఓల్డ్ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అనమాట అన్నీ. క్వశ్చన్ నెంబర్ 1, ఒక దీర్ఘగణం యొక్క పొడవు ఇచ్చాడు. పొడవు 12 సెంటీమీటర్లు. దాని యొక్క బి ఇచ్చాడు. ఇది పొడవు ఇచ్చాడు. నెక్స్ట్ వెడల్పు అన్నమాట. వెడల్పు 10 సెంటీమీటర్లు. అండ్ ఆల్సో హైట్ హెచ్ ఇచ్చాడు. హైట్ ఎత్తు విషయానికి వస్తే మనకి 6 సెంటీమీటర్లు. అయినా దాని వాల్యూమ్, కర్వ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఇవి మూడు కనుక్కోమన్నాడు. మనకి ఇచ్చింది ఏంటంటే ఒక క్యూబాయిడ్ ఇచ్చేసేసి ఆ క్యూబాయిడ్ యొక్క లెంత్ ఇచ్చారు, బ్రెడ్త్ ఇచ్చాడు అండ్ హైట్ ఇచ్చాడు. దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ అండ్ ద కర్వ్ సర్ఫేస్ ఆఫ్ క్యూబాయిడ్ అండ్ ద టోటల్ సర్ఫేస్ ఆఫ్ క్యూబాయిడ్ అన్నాడు. అంటే మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే ఒకవేళ ఈ మూడిట్లో ఏదో ఒకటి అడుగుతాడు. మనం బేసిక్ ప్రాబ్లం ఏంటంటే ఏవైనా 3 కొలతలు తీసుకొని వాటి ద్వారా 3 వాల్యూస్ని ఎలా కనిపెట్టవచ్చు అనేది చూస్తున్నాం అనమాట. దీని విషయానికి వస్తే ఫస్ట్ క్యూబాయిడ్ మ్యాప్ తీసుకుందాం. ఇది క్యూబాయిడ్ అనమాట. దీని లెంత్ విషయానికి వస్తే 12 సెంటీమీటర్లు. హైట్ విషయానికి వస్తేనేమో హెచ్ 6 సెంటీమీటర్లు. అండ్ అగైన్ ఇక్కడ బ్రెడ్త్ విషయానికి వస్తే 10 సెంటీమీటర్లు. దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ ఫస్ట్ ద వాల్యూమ్ విషయానికి వస్తే LBH అనమాట. దేర్ఫోర్ L మీన్స్ హియర్ 12 సెంటీమీటర్స్, B మీన్స్ 10 × 6. దేర్ఫోర్ హియర్ 12 × 10 120 × 6 720
సెంటీమీటర్ క్యూబ్. వాల్యూమ్స్ని ఎప్పుడైనా క్యూబుల్లో కొలుస్తాం అనమాట. ఘనపు సెంటీమీటర్లు అంటాం తెలుగులో అయితే, అదే ఇంగ్లీష్లో అయితే సెంటీమీటర్ క్యూబిక్ సెంటీమీటర్స్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే మనకి కర్వ్ సర్ఫేస్ ఏరియా. కర్వ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా విషయానికి వస్తే 2 × L + B × H అనమాట. 2 × L + B × H. therefore here substitute చేస్తే మనకి 2 × L means length plus breadth into height 6. therefore here 120 × 2 240, then again 240 × 6 240 × 6 వేస్తే మనకి సరిపోద్ది. ఇక్కడ విషయానికి వస్తే కర్వ్ సర్ఫేస్ ఏరియా మీన్స్ మనకి 2 × L + B × H అనమాట. L మీన్స్ మనకి వచ్చేసేసి L మీన్స్ 12 సెంటీమీటర్స్. అగైన్ H మీన్స్ 6, బ్రెడ్త్ మీన్స్ మనకి ఎంత 10 అనమాట. పొడవు వెడల్పు అండ్ హైట్ 6. దెన్ 12 హియర్ 2 × 12 + 10 × 6. therefore ఇది 22 × 2 44 44 × 6 4 6 4 24 24 + 2 26 264 సెంటీమీటర్ స్క్వేర్. ఇది వచ్చేసి మనకి కర్వ్ సర్ఫేస్ ఏరియా అనమాట. ఇది మనకి కర్వ్ సర్ఫేస్ ఏరియా. అండ్ అగైన్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కుంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు 2 × LB + BH + HL. therefore here 2 × LB means L × B. L × B means 120 plus BH 60 plus HL 120. HL విషయానికి వస్తే HL 72 అనమాట. 2 × 120 + 60 + 72 అనమాట. therefore అన్ని టోటల్ చేస్తే మనకి ఇదేమొస్తుంది 504 సెంటీమీటర్ స్క్వేర్ అనమాట. 504 సెంటీమీటర్ స్క్వేర్. ఇది 120 + 60 180 180 + 172 180 + 72 202 202 × 2 252 × 2 504 సెంటీమీటర్ స్క్వేర్ అనమాట. ఇది మనకి వచ్చేసేసి బేసిక్గా ఏదైనా ఒక క్యూబాయిడ్ ఇస్తే దాని మీద ప్రాబ్లమ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే వాల్యూమ్ కనుక్కోమంటాడు, అండ్ కర్వ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోమంటాడు, అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోమంటాడు. ఇవి మూడుతో పాటు మనకి ఎప్పుడైనా ఒకసారి డైగోనల్ డి వాల్యూ కనుక్కోమని అడుగుతాడు అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2 తీసుకుందాం. ప్రాబ్లం నెంబర్ 2, 12 మీటర్లు లెంత్ ఇచ్చాడు. లెంత్ 12 మీటర్లు ఇచ్చారు. అండ్ బ్రెడ్త్ విషయానికి వస్తే 8 మీటర్స్ అండ్ హైట్ విషయానికి వస్తేనేమో మనకి 9 మీటర్స్. ఇవి చేసేసి ఉన్న గదిలో పెట్టగలిగినటువంటి కర్ర గరిష్ట పొడవు ఎంత? స్టిక్ అంట. కర్ర గరిష్ట పొడవు ఎంత? దీనికి ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ ఏదైనా ఒక డైగోనల్ తీసుకుందాం. క్యూబాయిడ్ తీసుకున్నట్లయితే ఇది ఒక బాక్స్గా మనం తీసుకుందాం. ఈ బాక్స్లో అంటే మనకి ఏంటంటే ఒక కర్ర పెట్టినట్లయితే, ఏదైనా ఒక కర్రని పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఈ విధంగా ఉందనుకుందాం బాక్స్ మన వైపు. కర్ర పెడితే హైయెస్ట్ కర్ర ఇట్లా క్రాస్గా పెడితే ఇది హైయెస్ట్గా పెట్టేటువంటి కర్ర అవుతుంది అనమాట. ఈ కర్ర మనకి హైయెస్ట్ లెంత్ ఆఫ్ స్టిక్ విషయానికి వస్తే ఇది ఈ విధంగా పెట్టాలి. దీని యొక్క లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. అడిగాడు. దీనికోసం చూసాం ఫస్ట్ వేర్ కర్ర ఇది మీన్స్ ఇది డైగోనల్ కిందకి వస్తుంది, డైగోనల్ డి కిందకి వస్తుంది.
where here diagonal D equal to root of L square plus B square plus H square. Then here root of L square means 12, 144 plus B square means 8 square, 64, again H square means 981. Therefore root of 144 plus 64, 140 plus 60, 200, 200 and 208 అనమాట, 209, 209 ప్లస్ 80, 289 అనమాట. 289కి రూట్ ఎంత అంటే 289కి రూట్ 17. ఇది సెంటీమీటర్స్లో ఇచ్చాడు కాబట్టి దెన్ హియర్ ఇది సెంటీమీటర్స్లో ఉంటుంది. అంటే ఇక్కడ డైగోనల్ డి ఆ కర్ర పొడవు గరిష్ట పొడవు ఎంత అంటే 17 సెంటీమీటర్స్ అనమాట. ఏం లేదు ఇక్కడ మనకి లెంత్ ఇచ్చాడు, బ్రెడ్త్ ఇచ్చాడు అండ్ హైట్, పొడవు వెడల్పు ఎత్తులు ఇచ్చి అటువంటి ఒక గదిని తీసుకున్నట్లయితే ఆ గదిలో పెట్టదగినటువంటి హైయెస్ట్ అంటే గరిష్టమైనటువంటి కర్ర పొడవు ఎంత అన్నాడు. అంటే దాంట్లో పెట్టేటువంటి కర్ర హైయెస్ట్ పొడవు ఉన్నటువంటి కర్ర ఎంత పెట్టవచ్చు అన్నాడు అనమాట. దెన్ హియర్ హైయెస్ట్ కర్ర పెట్టాలంటే దానికోసం ఏంటంటే క్రాస్ సైజ్లో పెడితేనే, క్రాస్ ఇట్లా హైట్ కాకుండా లెఫ్ట్ కాకుండా క్రాస్లో పెడితే మనకి లెంత్ ఎక్కువ పట్టింది. దేర్ఫోర్ క్రాస్లో పెట్టేది ఏంటంటే ఆ క్రాస్ ది డైగోనల్ అని చెప్తాం, డైగోనల్ డి. దేర్ఫోర్ హియర్ డైగోనల్ డి ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అనమాట. కర్ణము అంటాం నేను తెలుగులో. కర్ణము ఈక్వల్ టు రూట్ ఆఫ్ పొడవు స్క్వేర్ వెడల్పు స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్ అనమాట. అన్నీ సింప్లిఫై చేసినట్లయితే మనకి 17 సెంటీమీటర్స్, దట్ ఈజ్ కాల్డ్ డి. డి మీన్స్ డైగోనల్, కర్ణము అని చెప్తాం అనమాట. ఇది ఆన్సర్. ఇది ఇంపార్టెంట్ ఇట్లాంటి క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ వన్, థర్డ్ వన్ తీసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3 తీసుకున్నట్లయితే వెడల్పుకు 5 రెట్లు ఎత్తు, వెడల్పుకు 5 రెట్లు ఎత్తు, వెడల్పుకు 5 రెట్లు ఎత్తు, ఎత్తుకు 8 రెట్లు, ఎత్తుకు 8 రెట్లు పొడవు గల గోడ ఘనపరిమాణం, గోడ యొక్క ఘనపరిమాణం 12.8 క్యూబిక్ మీటర్స్, 12.8 క్యూబిక్ మీటర్స్ అయినా గోడ యొక్క బ్రెడ్త్ ఎంత అన్నాడు, వెడల్పు ఎంత, గోడ యొక్క వెడల్పు ఎంత, గోడ యొక్క వెడల్పు ఎంత అన్నాడు. ఇక్కడ వెడల్పుకు 5 రెట్లు ఎత్తు అన్నాడు, ఎత్తుకు 8 రెట్లు పొడవు గల ఒక గోడ ఘనపరిమాణం 12.8 cubic meters. Then we have to find the breadth of wall. గోడ యొక్క వెడల్పు ఎంత అని అడిగాడు. దీనికోసం ఫస్ట్ మన విషయానికి వస్తే వెడల్పుకు 5 రెట్లు అన్నాడు కాబట్టి వెడల్పు బ్రెడ్త్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. దెన్ హియర్ వెడల్పుకు 5 రెట్లు ఎత్తు, హైట్ ఈక్వల్ టు 5x అనమాట. దెన్ ఎత్తుకు 8 రెట్లు పొడవు, ఎత్తుకు 8 రెట్లు పొడవు అంట. పొడవు లెంత్ ఈక్వల్ టు ఎత్తుకు 8 రెట్లు అన్నాడు కాబట్టి 5 40, 8x. ఇట్లా దీని ద్వారా మనకి ఏంటంటే 3 వాల్యూలు అనేవి కనుక్కున్నాం. దేర్ ఫోర్ హియర్ పొడవు విషయానికి వస్తేనేమో 8x, వెడల్పు విషయానికి వస్తే 5x, అండ్ నెక్స్ట్ వెడల్పు విషయానికి వస్తే x, హైట్ విషయానికి వస్తేనేమో 5x అనమాట. నెక్స్ట్ విషయానికి వస్తే గోడ ఘన పరిమాణం ఇచ్చాడు. హియర్ వాల్యూమ్ ఈక్వల్ టు వాల్యూమ్ 12.8 క్యూబిక్ మీటర్స్ ఇచ్చాడు, క్యూబిక్ మీటర్స్. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ వెడల్పు బ్రెడ్త్ కనుక్కోమన్నాడు. దీనికోసం ఏంటంటే ఫస్ట్ మనం ఆల్రెడీ వాల్యూమ్ ఇచ్చాడు, వాల్యూమ్ ఫార్ములా తీసుకుంటే LBH ఈక్వల్ టు 12.8, LBH ఈక్వల్ టు 12.8 తీసుకున్నట్లయితే దెన్ హియర్ క్యూబిక్ మీటర్స్లో ఇచ్చాడు. ఇవన్నీ కూడా మనకి సెంటీమీటర్స్లో తీసుకున్నట్లయితే దాన్ని సెంటీమీటర్స్లో మార్చుకుంటే మనకి ఏమొస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హియర్
LBH means x into 5x into 8x equal to x into 5x into and 8x అనేది ఇక్కడ LBH అనమాట. దెన్ హియర్ 12.8 అనమాట, 12.8. therefore ఇది టోటల్ చేస్తే x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ అనమాట. ఎక్స్ క్యూబ్ బై 5 ఎందులు 40, ఎక్స్ క్యూబ్ బై మనకి ఎంత వస్తుందంటే 40 వస్తుంది. therefore here x cube by 128 by 40. 2 6లు 2 4లు 2 2 0. అగైన్ 64/20 వచ్చింది. దెన్ హియర్ క్యూబిక్ మీటర్స్లో ఉంది కాబట్టి మనం దాన్ని క్యూబిక్ సెంటీమీటర్స్లోకి మారిస్తే మనకి వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. ఇంటూ 100 అవుతుంది. దేర్ఫోర్ ఇప్పుడు క్యాన్సిలేషన్ మొత్తం టోటల్గా చేసినట్లయితే మనకి ఏ ఆన్సర్ వస్తుందో చూస్తే ఇప్పుడు 64/20 ఫస్ట్ క్యూబిక్ సెంటీమీటర్లో మారిస్తే ఇది 20 అవుతుంది, 1000 అవుతుంది. 1000 అగైన్ మనం దీన్ని క్యాన్సిలేషన్ చేసినట్లయితే ఇప్పుడు 4 పాతికలు 100, 4 1లు 4 6లు. నెక్స్ట్ అగైన్ మనకి ఇప్పుడు 2 8లు 2 125లు. దేర్ఫోర్ ఇంకా క్యాన్సిలేషన్ ఏమన్నా పోతాయంటే చేస్తే టోటల్గా మనకి క్యాన్సిలేషన్ చేసినట్లయితే 8/125 మిగిలింది. దీనికి మనకి సెంటీమీటర్, ఇప్పుడు దీన్ని రూట్లో మారిస్తే క్యూబిక్ రూట్లుగా, వేర్ x ఈక్వల్ టు √8/125. దేర్ఫోర్ హియర్ క్యూబిక్ 3 కాబట్టి ఇది 2 బై ఇది మనకి 5, 5 25 25 25. దేర్ఫోర్ హియర్ సెంటీమీటర్స్. ఇది మనకి కావాల్సిందంట. వెడల్పుకు 5 రెట్లు ఎత్తు, ఎత్తుకు 8 రెట్లు పొడవు కలిగినటువంటి గోడ ఘనపరిమాణం 12.8 సెంటీమీటర్లు అయితే గోడ యొక్క వెడల్పు ఎంత అన్నాడు. దేర్ఫోర్ b ఈక్వల్ టు x అండ్ h ఈక్వల్ టు 5x అండ్ l ఈక్వల్ టు 8x అయితే దెన్ ద వాల్యూమ్ ఏమో 12.8 క్యూబిక్ మీటర్స్ అండ్ మనకి LBH ఈక్వల్ టు 12.8 క్యూబిక్ మీటర్స్ అనమాట. క్యూబిక్ సెంటీమీటర్స్లో మారిస్తే బై 100 × 100 అవుతుంది. దేర్ఫోర్ హియర్ 5 8 40 క్యాన్సిలేషన్ పోతే మనకి 12.8/2000. టోటల్ క్యాన్సిలేషన్ చేస్తే 8/125. దీన్ని క్యాన్సిలేషన్ చేసినట్లయితే 2/5 సెంటీమీటర్స్ అనమాట. ఇది మనకి కావాల్సినటువంటి ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4 తీసుకుందాం. ప్రాబ్లం నెంబర్ 4 తీసుకున్నట్లయితే 6 మీటర్స్ లెంత్ ఇచ్చాడు అండ్ అగైన్ మనకి 4 మీటర్స్ బ్రెడ్త్ ఇచ్చాడు, వెడల్పు ఇచ్చాడు. దెన్ గల ఒక తొట్టెలో 1 మీటర్ 25 సెంటీమీటర్స్, 1 మీటర్ 25 సెంటీమీటర్స్ లోతు నీరు ఉంది. నెక్స్ట్ మన విషయానికి వస్తే తడిగానున్నటువంటి వక్రతల వైశాల్యం ఎంత అన్నాడు. తడిగా ఉన్నటువంటి వక్రతల వైశాల్యం. వక్రతల వైశాల్యం ఎంత? 6 మీటర్స్ లెంత్ అండ్ 4 మీటర్స్ బ్రెడ్త్గా గల ఒక తొట్టెలో 1 మీటర్ 25 సెంటీమీటర్స్ లోతు నీరు ఉంది. తడిగా ఉన్నటువంటి వక్రతల వైశాల్యం ఎంత అన్నాడు. దీనికోసం ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. దీన్ని చూసినట్లయితే ఫస్ట్ మనకి ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే 6 మీటర్స్ లెంత్ ఇచ్చాడు అండ్ నెక్స్ట్ బ్రెడ్త్ ఇచ్చాడు. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ఇక్కడ తొట్టెలో 1 మీటరు 25 సెంటీమీటర్స్ లోతు నీరు ఉందన్నాడు. తడిగా ఉన్నటువంటి వక్రతల వైశాల్యం ఎంత అన్నాడు. ఈ వక్రతల వైశాల్యం కోసం ఫస్ట్ మనం ఏం చేద్దామంటే టోటల్ సర్ఫేస్ ఏరియా వక్రతల వైశాల్యం 2 × LB + BH + HL. Therefore here
ఇప్పుడు 6 మీటర్స్ లెంత్ ఇచ్చాడు. లెంత్ విషయానికి వస్తే 6 మీటర్స్ అనమాట. బ్రెడ్త్ విషయానికి వస్తే 4 మీటర్స్. అండ్ అగైన్ ఇక్కడ లోత్ అనమాట. దేర్ఫోర్ తడిగా ఉన్న ప్రాంతం మాత్రమే అడిగాడు. మనం 2 ఇంటూ ఎల్బీ ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ వేస్తే టోటల్ దాని యొక్క దీర్ఘగణం యొక్క వక్రతల వైశాల్యం అంటే సంపూర్ణ తల వైశాల్యం అనేది వస్తుందన్నమాట. దాంట్లో నుంచి ఖాళీగా తడిగా లేనటువంటి ప్రాంతాన్ని తీసేస్తే సరిపోద్ది. దేర్ఫోర్ హియర్ -L ఇంటూ బి టోటల్ ఏరియాలో నుంచి తడిగా లేనటువంటి ప్రాంతాన్ని తీసేస్తే మనకి తడిగా ఉన్నటువంటి ప్రాంతం అనేది వస్తుంది. దీని నుంచి 2 ఇంటూ ఎల్బి ప్లస్ 2 ఇంటూ కామన్ చేసినట్టు ఎల్బి ఇది 2LB కాబట్టి ఒక LB మిగులుతుంది అనమాట. 2 ఇంటూ మనకి వచ్చేసేసి హెచ్బి ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్బి. 2 ఇంటూ ఎల్బిలో నుంచి ఒక ఎల్బి పోతే 1 LB మిగులుతుంది. రిమైనింగ్ ఉన్నాయన్నీ కూడా సేమ్ అవుతుంది అనమాట. రిమైనింగ్ ఉన్నాయన్నీ కూడా మనకి బిహెచ్ ఫార్ములాలో ఉన్నాయి మాత్రమే క్యాన్సిల్ అయ్యి రిమైనింగ్ మనకి మిగిలేదు ఏంటంటే ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 2 ఇంటూ బిహెచ్ 2 ఇంటూ బిహెచ్ 2 ఇంటూ హెచ్ఎల్ 2 ఇంటూ ఎల్హెచ్ఆర్ హెచ్ఎల్. దేర్ఫోర్ హియర్ దాంట్లో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ హెచ్ మీన్స్ మనకి హైట్ 1 మీటర్ 25 సెంటీమీటర్స్ 1 మీటర్ 25 అంటే 1.25 ఇంటూ బి మీన్స్ బ్రెడ్త్ 4 ప్లస్ అగైన్ మనకి ఎల్ మీన్స్ ఎల్ అంటే లెంత్ 6 ఇంటూ హెచ్ మీన్స్ మనకి వచ్చేసి 1.25 దెన్ ప్లస్ ఎల్ మీన్స్ లెంత్ 6 మీటర్స్ అంటే 6 ఇంటూ బి మీన్స్ మనకి 4. ఇది మనకి దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏంటంటే ఆ తొట్టెలో తడిగా ఉన్నటువంటి నీటితో తడిగా ఉన్నటువంటి ప్రాంతం డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకి 49 వస్తుంది డైరెక్ట్గా. 49 మనకి దేంట్లో ఉంది వక్రతల వైశాల్యం కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ అనమాట. సెంటీమీటర్ స్క్వేర్ దీన్ని డైరెక్ట్గా సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే మనకి 49 సెంటీమీటర్ స్క్వేర్ 6 4 24 వస్తుంది. ఇది విషయానికి వస్తే 24 బాగా మనకి ఇంకా 25 ఇది మొత్తం చేసినట్లయితేనే మనకి 25 వస్తుంది. 25 దేర్ఫోర్ ఇయర్ 25 ప్లస్ 24 మనకి 49 సెంటీమీటర్ స్క్వేర్ అనమాట. 49 సెంటీమీటర్ స్క్వేర్ ఇది సింప్లిఫై చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి మీటర్స్లో ఇస్తే ఇక్కడ మీటర్ స్క్వేర్ అనమాట. అదే ఇక్కడ సెంటీమీటర్స్లో ఇస్తే ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 చూసినట్లయితే 10 మీటర్లు ఇంటూ 4 మీటర్లు ఇంటూ 3 మీటర్లు 10 మీటర్స్ ఇంటూ 4 మీటర్స్ ఇంటూ 3 మీటర్స్ ఇటుక వక్రతల వైశాల్యం ఎంత? వక్రతల వైశాల్యం ఎంత అనేది ఇటుక యొక్క వక్రతల వైశాల్యం మీన్స్ దాని సంపూర్ణ తల వైశాల్యం ఎంతో కావాలి. దాని సంపూర్ణ తల వైశాల్యానికి ఫస్ట్ చూసినట్లయితే మనం ఇక్కడ 2 ఇంటూ ఎల్బి ప్లస్ హెచ్ఎల్ ప్లస్ బిహెచ్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసిన 2 ఇంటూ ఎల్బి ఇంటూ బిహెచ్ ఇంటూ హెచ్ఎల్ ఏ విధంగా తీసుకోవచ్చు. దేర్ఫోర్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ ఫస్ట్ ఎల్బి 14 40 ప్లస్ 4 3 12 ప్లస్ 3 10 30. దేర్ఫోర్ హియర్ 30 ప్లస్ 40 70 82 2 ఇంటూ 82 దేర్ఫోర్ 164 మనకి మీటర్స్లో ఇచ్చాడు కాబట్టి వక్రతల వైశాల్యం కాబట్టి మీటర్ స్క్వేర్ అనమాట. ఇది మనకి వక్రతల వైశాల్యం అన్నా సంపూర్ణతల వైశాల్యం అన్నా ఒకటే అనమాట. ఇది మనం ఐడెంటిఫై చేయాలి. వక్రతల వైశాల్యం అంటే కొత్తగా ఉందనుకోవద్దు, దాన్నే సంపూర్ణతల వైశాల్యం అంటాం. డైరెక్ట్గా ఫార్ములా 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 164 సెంటీమీటర్ స్క్వేర్ దీని యొక్క వక్రతల వైశాల్యం అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 6 తీసుకుందాం. 6th వన్ ప్రాబ్లం 3 మీటర్ల పొడవు 3 మీటర్స్ పొడవు 3 మీటర్స్ పొడవు ఇచ్చాడు. 2 మీటర్ల వెడల్పు 2 మీటర్స్ వెడల్పు 2 మీటర్ల వెడల్పు గల ఒక పడవ
సరస్సులో ఉంది. మనకి ఏమనంటే 3 మీటర్స్ పొడవు 2 మీటర్స్ వెడల్పు కలిగినటువంటి ఒక పడవ సరస్సులో ఉంది అన్నాడు. దెన్ అయితే మనిషి ఎక్కినప్పుడు మనిషి ఎక్కినప్పుడు 1 సెంటీమీటర్ నావ మునిగితే మనిషి బరువు ఎంత? ఇక్కడ ఏమన్నా అంటే 3 మీటర్ల పొడవు 2 మీటర్ల వెడల్పు కలిగినటువంటి ఒక పడవ సరస్సులో ఉంది అన్నాడు. అయితే ఒక మనిషి ఆ పడవలోకి ఎక్కితే ఆ నావ 1 సెంటీమీటర్స్ లోతుకు మునిగితే మనిషి బరువు ఎంత అన్నాడు. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆర్ఆర్బిలో వచ్చింది అండ్ ఎస్ఎస్సి ఎంటీఎస్లో వచ్చిందనమాట. ఆర్ఆర్బి గ్రూప్ డిలో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. ఫస్ట్ విషయానికి వస్తే స్నానభ్రంశం అయినటువంటి నీటి యొక్క స్థానభ్రంశం అయిన నీరు, స్థానభ్రంశమైనటువంటి నీటి యొక్క వాల్యూమ్ ఘనపరిమాణం కనుక్కుంటున్నాం. స్థానభ్రంశమైనటువంటి ఆ మనిషి ఎక్కినప్పుడు కదిలేటువంటి వాటర్ షేకింగ్కి స్థానభ్రంశం అయినటువంటి నీరు యొక్క ఘనపరిమాణం ఎంతో కనుక్కుంటున్నాం. ఆ ఘనపరిమాణానికి ఫస్ట్ ఇప్పుడు 3 × 2 × 0.01 మనకి మీటర్స్లో ఇచ్చారు కాబట్టి మీటర్ క్యూబ్ అనమాట. ఇది మనకి వచ్చేసేసి మీటర్ క్యూబ్. హియర్ మనకి 1 సెంటీమీటర్స్ని మీటర్స్లో మార్చుకుంటే 0.01. మనకి వాల్యూమ్ ఫార్ములా ఏంటంటే LBH. వాల్యూమ్ ఫార్ములా విషయానికి వస్తే LBH. హెచ్ మీన్స్ ఇది లోతు అనమాట. ఇక్కడ 0.01 ఇంటూ ఇది మొత్తం ఏంటంటే మీటర్ క్యూబ్. మీటర్స్లో ఇచ్చాడు కాబట్టి మీటర్ క్యూబ్. సెంటీమీటర్స్లో ఇచ్చిన దాన్ని మీటర్స్లో మార్చుకుంటే 0.01 మీటర్స్ అనమాట. టోటల్గా దీన్ని కనుక్కున్నట్లయితే మనకి ఇప్పుడు 3 × 6 × 0.01 మీటర్ క్యూబ్. దెన్ హియర్ 6 × 0.01 అంటే మనకి 0.06 మీటర్ క్యూబ్. ఇది నీటి యొక్క స్థానభ్రంశమైనటువంటి నీటి యొక్క ఘనపరిమాణం వచ్చింది. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ బరువు, మనిషి యొక్క బరువు, వెయిట్ కనుక్కున్నట్లయితే హియర్ వెయిట్ ఈక్వల్ టు స్థానభ్రంశమైనటువంటి నీరు యొక్క వాల్యూమ్ ఇంటూ నీటి యొక్క వాల్యూమ్ ఇంటూ నీటి సాంద్రత. ఇది ఇంపార్టెంట్. బరువు విషయానికి వస్తే వ్యక్తి బరువు కనుక్కునేటప్పుడు స్థానభ్రంశమైనటువంటి నీటి యొక్క వాల్యూమ్ ఘనపరిమాణము ఇంటూ నీటి యొక్క సాంద్రత అనమాట. నీటి యొక్క సాంద్రత తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ 0.06 × 1000. ఈ మొత్తం చేస్తే మనకి కేజీల్లో ఆన్సర్ వస్తుంది, కేజీల్లో. దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ 0.06 అంటే 6/100. 100 అంటే 2 జీరోలు పోతే 6 × 10 అంటే 60 kgs. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏంలా 3 మీటర్ల పొడవు 2 మీటర్ల వెడల్పు కలిగినటువంటి ఒక పడవ సరస్సులో ఉంది. అయితే మనిషి ఎక్కినప్పుడు 1 సెంటీమీటర్ నావ మునిగితే మనిషి బరువు ఎంత అన్నాడు. ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ స్థానభ్రంశమైనటువంటి నీరు యొక్క ఘనపరిమాణం కనుక్కోవాలి. దానికి ఏంటంటే LBH ఘనపరిమాణం ఫార్ములా. దేర్ఫోర్ 3 × 2 × 0.01 మీటర్ క్యూబ్ అనమాట. దేర్ఫోర్ 6 × 0.01 తీసుకున్నట్లయితే 0.06 మీటర్ క్యూబ్. అయితే నెక్స్ట్ వ్యక్తి యొక్క బరువు కనుక్కోవడానికి స్థానభ్రంశమైనటువంటి నీటి యొక్క ఘనపరిమాణము ఇంటూ నీటి సాంద్రత చేయాలి. 0.06 × 1000 చేసినట్లయితే దేర్ఫోర్ 60 kgs వస్తుంది. ఈ 60 kgs అనేది మనిషి యొక్క బరువు అనమాట. మనిషి యొక్క బరువు ఎంతంటే 60 kgs.
60 kgs మనిషి యొక్క బరువు. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 7 తీసుకుందాం. ప్రాబ్లం నెంబర్ 7 దీర్ఘచతురస్రాకారంలో ఉన్నటువంటి ఒక ట్యాంక్ దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఒక ట్యాంకు అడుగు భాగం వైశాల్యం ఎంతంటే 6500 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాడు. 6500 సెంటీమీటర్ స్క్వేర్. దానిలో నీటి ఘనపరిమాణం దానిలో నీటి ఘనపరిమాణం వచ్చేసేసి మనకి 2.6 క్యూబిక్ మీటర్స్ 2.6 క్యూబిక్ మీటర్స్ ఇచ్చాడు. అయితే ట్యాంకులో నీటి లోతు ఎంత అన్నాడు. ట్యాంకులో నీటి లోతు ఎంత అన్నాడు. దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ట్యాంకు అడుగు భాగం వైశాల్యం 6500 సెంటీమీటర్ స్క్వేర్ అయితే దానిలో నీటి ఘన పరిమాణం 2.6 సెంటీమీటర్ క్యూబిక్ మీటర్స్ అనమాట. క్యూబిక్ మీటర్స్ ఇచ్చినట్లయితే ట్యాంకులో నీటి లోతు ఎంత అన్నాడు. దీనికోసం ఫస్ట్ వాల్యూమ్ కనుక్కుందాం. వాల్యూమ్ ఈక్వల్ టు మనకి వాల్యూమ్ ఇచ్చాడు, ఘన పరిమాణం 2.6 ఇచ్చాడు. దేర్ ఫోర్ వాల్యూమ్ని ఇక్కడ చేంజ్ చేద్దాం. 2.6ని మనకి మీటర్స్లో ఇచ్చాడు, క్యూబిక్ మీటర్స్, దాన్ని సెంటీమీటర్స్లో మార్చుకుందాం. ఇంటూ 100 క్యూబిక్ సెంటీమీటర్స్ అనమాట. ఇప్పుడు అది క్యూబిక్ సెంటీమీటర్స్లోకి చేంజ్ చేసాం. దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ లోతు, డెప్త్ విషయానికి వస్తే వాల్యూమ్ బై ఏరియా ఆఫ్ ద బేస్ అనమాట. వాల్యూమ్ బై ఏరియా ఆఫ్ ద బేస్ ఈజ్ డెప్త్కి ఫార్ములా ఏంటంటే వాల్యూమ్ బై ఏరియా ఆఫ్ ద బేస్ అనమాట. వాల్యూమ్ విషయానికి వస్తే 2.6 ఇంటూ 100 ఓల్ బై ఏరియా విషయానికి వస్తే ఏరియా ఆఫ్ ద బేస్ ఎంత 6500 అనేది మనకు వాడే ఇచ్చేసాడు. ఈ 2 జీరోలు క్యాన్సిల్. అగైన్ మనకి క్యాన్సిలేషన్ 5 20లు అండ్ 5 1లు 5 3లు 13 1లు 13 2లు. దేర్ ఫోర్ హియర్ 2 ఇంటూ 100 ఇంటూ 20 400 వస్తుంది. హియర్ 400 సెంటీమీటర్స్ డెప్త్. మీటర్స్లో మారిస్తే 4 మీటర్స్ డెప్త్ అనమాట. ఇది లోతు. నీటి లోతు ఎంత అంటే 4 మీటర్స్. ఇదేమిలా దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఒక ట్యాంకు అంటే అది ఏ రూపంలో ఉందంటే దీర్ఘచతురస్రాకారం అంటే క్యూబాయిడ్లో ఉన్నట్టు. అడుగు భాగం వైశాల్యం వాడే ఇచ్చాడు 6500 సెంటీమీటర్ స్క్వేర్. దానిలో నీటి ఘన పరిమాణం 2.6 క్యూబిక్ సెంటీమీటర్స్ ఇచ్చాడు. ట్యాంక్ యొక్క నీటి లోతు ఎంత అన్నాడు. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూమ్ వాడే ఇచ్చాడు కాబట్టి వాల్యూమ్ని సెంటీమీటర్ క్యూబుల్లో చేంజ్ చేసేసి దెన్ ద డెప్త్ కనుక్కోవాలి కాబట్టి డెప్త్ లోతు ఈక్వల్ టు వాల్యూమ్ ఘన పరిమాణము బై ఆ ఏరియా ఆఫ్ ద బేస్. ఆ దీర్ఘచతురస్రాకారంలో ఉన్నటువంటి తొట్టె యొక్క బేస్ భూమి యొక్క వైశాల్యం కనుక్కున్నట్లయితే ఆడ ఇచ్చాడు. అది కనుక క్యాన్సిలేషన్ చేసినట్టయితే టోటల్గా మనకి సెంటీమీటర్స్లో వస్తుంది. 400 సెంటీమీటర్స్ లోతు అన్నాడు. దెన్ దాన్ని మీటర్లో మారిస్తే 4 మీటర్స్ లోతు. నీటి లోతు ఎంత అంటే 4 మీటర్స్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 8. ప్రాబ్లం నెంబర్ 8 తీసుకుంటే ఒక గోడ దాని మందానికి ఒక గోడ దాని మందానికి 6 రెట్లు ఎత్తు
ఒక గోడ దాని మందానికి 6 రెట్లు ఎత్తు, ఎత్తుకు 7 రెట్లు ఎత్తుకు 7 రెట్లు పొడవు కలిగి ఉంది. ఎత్తుకు 7 రెట్లు పొడవు కలిగి ఉంది. గోడ ఘన పరిమాణం గోడ యొక్క ఘన పరిమాణం వచ్చేసేసి మనకి 16128 సెంటీమీటర్ క్యూబ్ అనమాట. క్యూబిక్ మీటర్స్ అనమాట. అయితే దాని యొక్క వెడల్పు ఎంత? అన్నాడు. దీనికోసం గోడ యొక్క మందం ఎంత? ఒక గోడ దాని మందానికి 6 రెట్లు ఎత్తు అంట. అంటే మందం ఇక్కడ x అనుకున్నట్లయితే h విషయానికి వస్తే 6x, దాని ఎత్తుకు 7 రెట్లు పొడవు, లెంత్ ఎత్తుకి 7 రెట్లు అంట. 7 42x. దేర్ఫోర్ హియర్ L వచ్చింది, ఇది బ్రెడ్త్ అనమాట. మందం మీన్స్ బ్రెడ్త్. B వచ్చేసింది, H వచ్చేసింది. అయినా గోడ ఘన పరిమాణం ఇచ్చాడు, గోడ యొక్క వెడల్పు ఎంత అన్నాడు. గోడ ఘన పరిమాణం ఫార్ములా అయింది. ఇప్పుడు ఘన పరిమాణము ఈక్వల్ టు LBH అనమాట. LBH చేస్తే వేర్ LBH ఈక్వల్ టు L 16128. ఇప్పుడు మనకి సెంటీమీటర్స్ మొత్తం ఏంటంటే క్యూబుల్లో వస్తుంది, మీటర్ క్యూబుల్లో వస్తుంది. దేర్ఫోర్ హియర్ క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఇప్పుడు 4 ఫస్ట్ 2తో క్యాన్సిలేషన్ చేద్దాం. 2 2 జార్ 2 1 జార్ 2 8 జార్ 2 6 జార్ 2 4 జార్. అగైన్ మనకి ఇక్కడ 4తో పోతుంది కాబట్టి 6, 3తో 3 ఏళ్ళు 21, 3 ఏళ్ళు 6, 3 ఆరుల 18, 324, 324. అగైన్ మనకి 7తో 7 1 7, 7 3 21, 58, 8 56, 7 4 28. అండ్ 6తో 6 6 జార్ 36, 6 4 జార్. హియర్ మనకి 6x³ ఈక్వల్ టు 64, వేర్ x ఈక్వల్ టు 4 మీటర్స్. x ఈక్వల్ టు 4 మీటర్స్ అనమాట. ఇది x వచ్చేసి ఏంటంటే బ్రెడ్త్ అనమాట. మనకి కావాల్సింది ఇంకా బ్రెడ్త్ కాబట్టి వెడల్పు ఎంతంటే 4 మీటర్లు. ఒక గోడ దాని మందానికి 6 రెట్లు ఎత్తు, ఎత్తుకు 7 రెట్లు పొడవు కలిగి ఉంటే గోడ ఘన పరిమాణం అనేది 16,128 క్యూబిక్ మీటర్స్ అయితే దాని యొక్క వెడల్పు ఎంత అన్నాడు. దీనికోసం ఫస్ట్ మందాన్ని x అనుకున్నాం, బ్రెడ్త్ని. h అనేది 6 రెట్లు కాబట్టి 6x. నెక్స్ట్ అగైన్ దీనికి 7 రెట్లు కాబట్టి 7 6 42x. టోటల్గా మనకి LBHలో సబ్స్టిట్యూట్ చేసి క్యాన్సిలేషన్ చేసినట్లయితే x³ ఈక్వల్ టు 64 మీటర్స్, దెన్ x ఈక్వల్ టు 4 మీటర్స్ అనమాట. ఈ 4 మీటర్స్ అనేది దాని యొక్క వెడల్పుకు సమానం అవుతుంది. వెడల్పు x అనుకున్నాం కాబట్టి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 9. 9th ప్రాబ్లం తీసుకున్నట్లయితే 1:2:3 నిష్పత్తిలో 1:2:3 నిష్పత్తిలో అంచులున్న దీర్ఘగణం వక్రతల వైశాల్యం తీసుకున్నట్లయితే 88 సెంటీమీటర్ స్క్వేర్ అన్నాడు. దెన్ అయినా దాని యొక్క వాల్యూమ్ ఎంత? దాని వాల్యూమ్ ఘన పరిమాణం ఎంత అన్నాడు.
ఇప్పుడు మనకి ఆ అంచుల నిష్పత్తి x1 2x1 3x మూడింటిని ఈ విధంగా తీసుకున్నట్లయితే దెన్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా విషయానికి వస్తే మనకి 2 into LB plus BH plus HL equal to 88 centimeter square. Then here 2 into LB 2x square 6x square 3x square, therefore 88. 2 1 244 times పోతుంది. Therefore here 2x square 6x square అంటే 9 11 11x square. Here 11x square equal to 44. 11 4s are. Therefore x equal to 2. మనకి వాల్యూమ్ కనుక్కున్నాడు. వాల్యూమ్ అంటే LBH కాబట్టి హియర్ x మీన్స్ మనకి 2 అండ్ 2x మీన్స్ 4 అండ్ 3x మీన్స్ 3 into 2 6. ఈ 2 4 6 వచ్చింది. Therefore LBH వాల్యూమ్ ఈక్వల్ టు LBH అంటే 2 into 4 into 6 48. 4 8 48 మనకి ఏమైందంటే సెంటీమీటర్ క్యూబ్. వాల్యూమ్ని క్యూబుల్లో చూపించాలి కాబట్టి సెంటీమీటర్ క్యూబ్ అనమాట. ఇది మనకి 1:2:3 నిష్పత్తిలో ఉన్న అంచులు ఉన్నటువంటి ఒక దీర్ఘగణం వక్రతల వైశాల్యం 88 సెంటీమీటర్స్ అయితే దాని యొక్క వాల్యూమ్ కనుక్కోమన్నాడు. వాల్యూమ్ కోసం టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు 2 into LB plus BH plus HL ఈక్వల్ టు 88 సెంటీమీటర్ స్క్వేర్ అనమాట. ఇది దేర్ఫోర్ టోటల్ సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూ 2 వస్తుంది, సబ్స్టిట్యూట్ చేస్తే 2 4 6 వస్తుంది LBH. దేర్ఫోర్ LBH ఈక్వల్ టు 2 4 6 మొత్తం టోటల్ చేస్తే దీన్ని 48 సెంటీమీటర్ క్యూబ్ అనేది దాని యొక్క ఘన పరిమాణం అవుతుంది. వాల్యూమ్ ఈక్వల్ టు 48 సెంటీమీటర్ క్యూబ్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 10. ప్రాబ్లం నెంబర్ 10 తీసుకుంటే 6 meters 12 meters 6 meters and 12 meters 10 2/3. ఇది వచ్చేసేసేమో లెంత్, ఇది బ్రెడ్త్, ఇది హైట్ 3 ఇచ్చాడు. మీటర్లు ఉన్న అంటే అన్నీ మీటర్లే అనమాట. ఇవన్నీ మీటర్లు కాబట్టి మీటర్లు ఉన్న పట్టె చువ్వ గరిష్ట పొడవు ఎంత? పట్టే గరిష్ట చువ్వ పొడవు ఎంత? సేమ్ ఇందాక మనం లాస్ట్లో ఒక క్వశ్చన్ నేర్చుకుందాం. ఈ విధంగా ఒక క్యూబాయిడ్ ఉన్నట్లయితే దీంట్లో పట్టేటువంటి ఈ పట్టె చువ్వ అంటే ఇది అనమాట. ఒక సువ్వ యొక్క గరిష్ట పొడవు అంటే ఇది డైగోనల్ D అవుతుంది. గరిష్ట పొడవు ఎంత అన్నాడు. దేర్ఫోర్ హియర్ D ఈక్వల్ టు √6 స్క్వేర్ అంటే 36 12 144 ప్లస్ ఇది 10 10 ముళ్ళ 30 32/3 హోల్ స్క్వేర్. ఈ విధంగా మొత్తం చేసినట్లయితే టోటల్గా మనకి ఇది ఫస్ట్ 6 meters ఇచ్చాడు. 6 meters ఇది 16 అనమాట. 16 meters అంటే 16 square ఈక్వల్ టు 256. దేర్ఫోర్ హియర్ √256 ప్లస్ 144 ప్లస్ 32 square చేస్తే 1024/9. ఈ మొత్తాన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకి √4624/9 4624/9. 4624కి స్క్వేరు మనం ఆల్రెడీ స్క్వేర్స్ ఎలా సింప్లిఫై చేయాలో నేర్చుకున్నాం. దాన్ని బేస్ చేసుకొని 68/3 ఈ 68/3ని క్యాన్సిలేషన్ చేసినట్లయితే మనకి 2/3 2/3 మనకి ఆల్రెడీ దేంట్లో ఇచ్చాడు? మీటర్స్లో ఇచ్చాడు కాబట్టి మీటర్స్. 2/3 మీటర్స్ దా చువ్వ పొడవు ఉంటుందన్నమాట. ఇక్కడ ఏం లేదు, అన్నీ ఇచ్చాడు. D డైగోనల్ ఈక్వల్ టు √L² + V² + H² వేసినట్లయితే 256 144 1024/9. దీన్ని సింప్లిఫై చేస్తే √4624/9
దెన్ 68/3 దాన్ని సింప్లిఫై చేస్తే 22 2/3 320 66 ప్లస్ 2 68/3 అనమాట మీటర్స్ చువ్వ యొక్క పొడవు గరిష్ట పొడవు ఎంతంటే ఇది అనమాట. చువ్వ యొక్క గరిష్ట పొడవు తీసుకున్నట్లయితే ఇది. దీంతో మనకి టోటల్గా మనకి క్యూబాయిడ్ మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేవి అయిపోయాయి అన్నమాట. నెక్స్ట్ దీని తర్వాత స్పియర్, ఆఫ్ స్పియర్, నెక్స్ట్ సిలిండర్ వీటి మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రతి దాని మీద మనం ఓల్డ్ ఎగ్జామ్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ని బేస్ చేసుకొని అన్నీ టోటల్గా చెప్తున్నాం అనమాట. మీకు ఏమన్నా ఎక్స్ట్రా ఏమన్నా క్వశ్చన్స్ తెలవని ఉంటే వాటిని కామెంట్ బాక్స్లో పెట్టండి, వాటిని మేము సింప్లిఫై చేసి మళ్ళీ అక్కడే రిప్లై ఇస్తాం, లేదా నెక్స్ట్ క్లాస్లో అయినా సరే వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది దీంతో మనకి ఈ క్యూబాయిడ్ ప్రాబ్లమ్స్ అయిపోయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.